హాయ్ ఎవరివన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి చుట్టూ అనేక సమస్యలు, అనేక చిక్కులు. అలాగే మీ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే లోకేష్ గారికి ఎక్స్లో పోస్ట్ చేయండి. అలాగే hello.lokesh@ap.gov.in అనేటువంటి ఈమెయిల్ ఐడికి కూడా ఈమెయిల్ చేయండి. మీ సమస్యలు పరిష్కారం అవడానికి మార్గం సుగమవుతుంది. అలాగే ఈరోజు ప్రజా దర్బార్కి అయితే వందలాది మంది టెట్ అభ్యర్థులు, డిఎస్ అభ్యర్థులు అయితే వాళ్ళ సమస్యలు తెలియజేయడం కోసం అయితే వెళ్ళారు. ఈరోజు అయితే చాలా కీలకమైన విషయం. తప్పనిసరిగా మనకి మెగా డిఎస్ అభ్యర్థుల యొక్క సమస్యలు అనేకం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ మెగా డిఎస్ అభ్యర్థుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎప్పటి నుంచో డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ సమస్య ఒకటి ఉంది. దాన్నే మాకెందుకు ఈ అన్యాయం, డిఎస్ అర్హతకు మార్కులు గండం, డిగ్రీలో 50% ఉండాలి అనే నిబంధన, బీఈడి జనరల్ అభ్యర్థుల ఆవేదన, 2011 కంటే ముందు బీఈడి విద్యార్థులకు ఎన్సిటి మార్కుల మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీ డిఎస్సిలో అమలు కాని ఆ సడలింపు, తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు 45%, ఏపీలో నష్టపోతున్నటువంటి ఓసీ అభ్యర్థులంటూ ఒక మంచి న్యూస్ అయితే, ఈ డిగ్రీ అర్హతలకు సంబంధించిన న్యూస్ అయితే ఆంధ్రజ్యోతిలో వేశారు. మరి ఈ వీడియోలో ఈ విషయం డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అందుచేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా కామెంట్ చేయండి. చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 16,347 పోస్టులతో ప్రకటించడంతో అభ్యర్థులు చాలా సంబరపడ్డారు. అయితే డిఎస్సి అర్హతకు 50% మార్కుల నిబంధన పెట్టడంతో బీఈడి జనరల్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. 2011 కంటే ముందు బీఈడిలో చేరినటువంటి వారికి డిగ్రీ మార్కుల నిబంధన వర్తించదన్న ఎన్సిటిఈ మార్గదర్శకాలను కూడా అమలు చేయకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలంటూ కోరుతున్నారు. అలాగే ఇతర ఓసీ అభ్యర్థులకు కూడా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం వలె 45% డిగ్రీ మార్కుల అర్హతతో మెగా డిఎస్సిల అవకాశం కల్పించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే జనరల్గా మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఓసీ అభ్యర్థులకి డిగ్రీలో 50% ఉండాలని, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మొదలుగా ఇతరులందరికీ కలిపి 45% డిగ్రీలో మార్కుల శాతం ఉండాలంటూ ఒక నిబంధన తీసుకొచ్చారు. దీని మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన తెలియజేశారు. ఎన్సిటి నిబంధనల ప్రకారం అయితే ఇది విరుద్ధం అంటూ, ఎన్సిటి అయితే ఆ నిబంధనని 2019లోనే మార్చిందంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. దీనినే తెలియజేసి ధర్నాలు నిరసన చేయడంతో వెంటనే ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అందరికీ కూడా 45% నుంచి 40%కి కుదించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఓసీ అభ్యర్థులకి అయితే 50% నుంచి 45%కి తగ్గించలేదంటూ ఇక్కడ కీలకంగా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి తగ్గించడం మాకు కూడా తగ్గించాలి కదా అంటూ ఎన్సిటి నిబంధనలు కూడా అలాగే ఉన్నాయంటూ వాళ్ళైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని మన ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఈరోజు ప్రముఖంగా పెద్ద వార్తను వేశారు. నిజంగానే ఇది ఎంతో పెద్ద సమస్య. ఈ విధమైనటువంటి చాలా చిన్న చిన్న విషయాలతో లైఫ్నే కోల్పోతున్నటువంటి మెగా డిఎస్సిలో అవకాశాన్ని పరిపూర్ణంగా కోల్పోతున్నటువంటి ఎంతోమంది వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరి గురించి మెగా డిఎస్సి సమస్యల్లో ప్రధానమైన సమస్యగా దీని గురించి చర్చించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా గొప్పది. డిఎస్సికి అర్హత విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని బీఈడి జనరల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 జూలై 29 కంటే ముందు బీఈడిలో చేరిన వారికి డిగ్రీ మార్కుల విషయంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ మినహాయింపు ఇచ్చిందని చెబుతున్నారు. అయినా రాష్ట్రంలో 50% మార్కుల విధానం అమలు చేయడానికి తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు 45% మార్కుల అర్హతను ప్రామాణికంగా తీసుకున్నారు. ఏపీలో మరో 5% అదనంగా మార్కులు ఉండాలంటూ, 50% ఉండాలంటూ పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొంది. ఇలా అన్ని విధాలా తమకు అన్యాయం జరుగుతుందని జనరల్ అభ్యర్థులు అనగా ఓసీ అభ్యర్థులు అనేవాళ్ళు తమ యొక్క ఆవేదనని, ఆందోళన తెలియజేస్తున్నారు. మరోవైపు టెట్లో 40% డిగ్రీ మార్కులతో అర్హత కల్పించినందున డిఎస్సిలోని అదే విధానం పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఇటీవల నోటిఫికేషన్ సవరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు అర్హతను 40%కి తగ్గించారు. అంతకుముందు జనరల్ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. తాజాగా తమకు మార్కుల శాతం తగ్గించలేదని,
ఎవరైతే బీసీలు వాళ్ళందరికీ ఉన్నటువంటి 40%గా కుదించి మాకు మాత్రం 50% ఉంచారు, వారికి మాకు మధ్య 10% వ్యత్యాసం ఉందని తమకు కూడా న్యాయం చేయాలని జనరల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు 40% డిగ్రీ మార్కులు ఉండాలని ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లు పేర్కొన్నారు. 2024లో నిర్వహించిన టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలు 40% మార్కులున్న అర్హత కల్పించారు. దీంతో 40% డిగ్రీ మార్కులు ఉన్న వారు కూడా టెట్ రాసి అర్హత సాధించారు. వారికి ఇప్పుడు డిఎస్సిలో 45% మార్కులు ఉండాలనే నిబంధన విధించడంతో వ్యతిరేకత వచ్చింది. డిఎస్సి అర్హతకు 45% మార్కులు తప్పనిసరి అయితే 40% మార్కులు ఉన్న వారిని టెట్కి ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు తలెత్తి వివాదంగా మారింది. దీంతో అందరూ నిరసనలు తెలియజేశారు. దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిఎస్సి అర్హతకు డిగ్రీలు 40% మార్కులు ఉంటే చాలు అంటూ ఇటీవల మెగా డిఎస్సి నోటిఫికేషన్లు సవరణ చేశారు. తమకు కూడా తగ్గిస్తారని, 2 కేటగిరీల మధ్య 5% మార్కుల వ్యత్యాసాన్ని కొనసాగిస్తారని ఓసీ అభ్యర్థులు ఆశించారు. కానీ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేయకపోవడంతో జనరల్ అభ్యర్థులు తమ యొక్క ఆందోళనని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎన్సిటి మార్గదర్శకాలని అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ చెబుతుంది. వాటి ప్రకారం అయితే జనరల్ అభ్యర్థులకు 50%, మిగిలిన వారికి 45% మార్కులు డిగ్రీలో తప్పనిసరిగా ఉండాలి. అదే విషయంలో కొందరు అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో 2019లో ఎన్సిటి కొన్ని మార్పులు చేసింది. 2011 కంటే జూలై 29 కంటే ముందు బీఈడీలో అడ్మిషన్ పొందిన వారికి డిగ్రీ యొక్క ఎటువంటి మార్కుల యొక్క అర్హతతో సంబంధం లేదని, ఉత్తీర్ణులైతే చాలని స్పష్టం చేసింది. కానీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లో ఈ మేరకు సడలింపు ఇవ్వలేదని, తమకు అవకాశం కల్పించాలని జనరల్ అభ్యర్థులు ఎవరైతే వేలాది మందిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా అప్లికేషన్ పెట్టుకోకుండా నిరసనలు, ధర్నాలు, ఆవేదనతో కొనసాగిస్తున్నారో వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఈ వార్త ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో రావడం అనేది నిజంగా హర్షణీయం. ఎందుకంటే మెగా డిఎస్సి చుట్టూ అనేక సమస్యల మీద ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చర్చించడం ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యే మార్గాలు ఉంటాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద ఒక రకమైనటువంటి ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఒక ఎన్సిటి నిబంధనలు ఉన్నా కూడా వాళ్ళకి అది వర్తించకపోవడం, అప్లికేషనే పూర్తి పెట్టకుండా అవకాశాన్ని కోల్పోవడం అనేటటువంటి ఇలాంటి నిబంధనలన్నీ కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించి న్యాయం చేయాలి. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన తర్వాత బీఈడి రాసినప్పుడు లేని నిబంధన, బీఈడికి అర్హత సాధించి బీఈడి పూర్తి చేసి సమయాన్ని వెచ్చించి డబ్బులు పెట్టి ఎంతో కష్టపడి బీఈడి పూర్తి చేసి అప్పుడు లేని నిబంధన, ఆ తర్వాత టెట్ రాయడానికి కూడా అవకాశం ఇచ్చి అందులో కూడా వాళ్ళు కష్టపడి కోచింగ్లకు వెళ్ళి డబ్బులు పెట్టి కాలాన్ని వెచ్చించి వాళ్ళు టెట్ కూడా క్వాలిఫైడ్ అయిన తర్వాత ఇప్పుడు పంట చేతికొచ్చే ముందు ఏదైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దేనికోసమైతే ఇంతవరకు బీఈడి టెట్ చేశారో వాటి యొక్క ప్రతిఫలం చేతికి వస్తున్నప్పుడు మెగా డిఎస్సికి వచ్చేసరికి నిబంధనలు మార్చి ఇంతకు ముందు లేని నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళని అసలు అనర్హులు అంటూ ప్రకటించడం చాలా అన్యాయం. ఇది ఇంతకు మించిన ఘోరం అయితే ఇంకోటి ఉండదు. తప్పనిసరిగా వాళ్ళ మనోవేదన చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకి ఎంత ఆందోళన ఉంటుందో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ. ఈ విషయాన్ని చాలా చిన్న లాజిక్ ఎవరికైనా అర్థమైనటువంటి ఈ విషయం ఎందుకు అధికారులకు అర్థం కాలేదు, అలా నిబంధన తీసుకొస్తుంటో తెలియదు. పోనీ పక్క రాష్ట్రంలో చూసినా కూడా మనకన్నా భిన్నంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అక్కడ అర్హత ఇచ్చి ఇక్కడ ఇవ్వట్లేదు. ఏ రకంగా చూసినా ఈ రకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కానీ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న ఈ గందరగోళ పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరం. ఒక పక్క ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 15 రోజులు అయిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోకపోవడం, మిగిలిన 30 రోజులే సమయం ఉంది. వాళ్ళ అప్లికేషన్ పెట్టడం కోసమే పోరాడతారా? రేపు డిఎస్సిలో ఏం చదవాలి, వాళ్ళు ఎలా చదువుతారు, ఈ విషయాలన్నీ చూస్తుంటే నిజంగా అలాంటి దయనీయ పరిస్థితి ఎవరికి రాకూడదు. అది ప్రభుత్వం తరపు నుంచి అభ్యర్థులకు అలాంటి కష్టాలు ఎప్పుడు రాకూడదు. ప్రభుత్వం అందరినీ సమన్యాయం చేసి అందరి యొక్క బాధలను అర్థం చేసుకొని న్యాయబద్ధమైన కోరికలు అయితే తీర్చాలి. ఒకవేళ గొంతెమ్మ కోరికలు ఎవరైనా అడిగితే అది వేరు, న్యాయబద్ధమైనదే ఎన్సిటి చెప్తుంది, పక్క రాష్ట్రంలో అమలు అవుతుంది. ఒకరికి తగ్గించారు, మరొకరు తగ్గించలేదు. ఇంత
గందరగోళంగా ఒక నిబంధనలు అమలు చేయడం అనేది మాత్రం ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన గురి చేస్తుంది తప్ప ఎవరికి కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ విషయంలో మాత్రం మెగా డిఎస్సిలో నష్టపోతున్న ఈ వేలాది మంది అభ్యర్థుల తరపున తప్పనిసరిగా అందరము కూడా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడినటువంటి ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అభ్యర్థుల తరపున తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రజా దర్బార్లో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజా దర్బార్లో కూడా ఈ సమస్యల మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మన ప్రభుత్వం అయితే పెద్దన పాత్ర వహించి అందరి సమస్యలు పరిష్కరించి ఈ వేలాది మంది అభ్యర్థుల సమస్యను కూడా అందులో చేర్చడానికి ఈ సమస్య కూడా పరిష్కారం అయ్యి, అలాగే టెట్ రాని వారికి టెట్ కూడా రావాలని కోరుకుంటూ, డిఎస్సికి మంచి సమయం కావాలని కోరుకుంటూ, ఏజ్ రిలాక్సేషన్ కావాలంటూ, అలాగే ఈ డిగ్రీ నిబంధనల్లో కూడా ఉన్న గందరగోళ స్థితిని తొలగించి అందరికీ కూడా ముందు ప్రశాంతమైన వాతావరణంలో మెగా డిఎస్సి రాసేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తూ, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అలాగే ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కామెంట్ అనేది ఈ వీడియో కింద సవినయంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ మీ అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ.